భోగాపురం నేషనల్ హైవే నుండి అక్కివరం వెళ్ళే రోడ్లో సారవెల్లి నుంచి 3 కిలోమీటర్లు వస్తుంది. రాజులతిమ్మపురం విలేజ్. ఇలా 40 ఫీట్ రోడ్ ఇది. గెస్ట్ హౌస్. ఇలా గెస్ట్ హౌస్ ఇది 404 గజాలు. ఇలా ఈస్ట్ ఫేసింగ్. ఇదంతా లేఅవుట్ అండి. ఇదంతా డిటిపిసి లేఅవుట్. ఇదంతా లేఅవుట్. బ్యాక్ సైడ్ 60 ఫీట్ రోడ్ అండి. అది 60 ఫీట్ రోడ్డు. ఇది ఇలా గెస్ట్ హౌస్ అండి. ఇలా గెస్ట్ హౌస్ కట్టారు. ఇది ఇలాగా 404 గజాలండి. ఇలాగా ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్. ఇది 40 ఫీట్ రోడ్. ఇదంతా వెంచర్ అండి. ఇదంతా వెంచర్ ఇది. సో ఇది ఇలా కారు వెళ్ళిపోవడానికి గేట్ కట్టారండి. పెద్ద గేట్ ఒకటి వేశారు. కలర్స్ అయిపోయి లోపల ఒక వినాయకుడి బొమ్మ కూడా పెడుతున్నారు. వినాయకుడి బొమ్మ కొంచెం ఇంకా వర్క్ ఉంది. ఇలా గార్డెన్ ఇలాగా నైట్ టైం లైట్లు వెలుగుతాయి. అక్కడ వినాయకుడు విగ్రహం ఒకటి వస్తుందండి. ఇక్కడ ఇలాగా కొబ్బరి మొక్క. ఇది వినాయకుడు విగ్రహం వస్తుంది. ఇదన్నీ లైట్లు, పార్కు. ఇవి మన ఏమన్నా కూర్చోడానికి, సిట్టింగ్ కూర్చోడానికి ఇలా ఉయ్యాలి. అది పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలి. ఇది లైట్స్, పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలండి. ఇది జామ మొక్కలు, ఉసిరి చెట్లు, పూల మొక్కలు. సో అన్నీ వేసి ఉన్నాయండి. ఇందులో ఒక పెద్ద మామిడి చెట్టు ఒకటి ఉందండి. ఇది బంగిరవెల్లి మామిడి చెట్టు ఒకటి ఉంది. ఇవి 404 గజాలు. ఇది ఇలాగ ఈస్ట్ ఫేసింగ్. ఫ్యూచర్లో అది రెస్టారెంట్కి ఏమైనా యూజ్ అవుతుంది. డాబాకి. ఇలా పార్క్, లైట్స్. ఇలాగా పూల మొక్కల చెట్లు. ఇదంతా వాస్తు ప్రకారం కట్టారండి. ఇదంతా కూడా వాస్తు చూసుకొని కట్టారు. ఇదంతా వాస్తు ప్రకారంగా నీట్గా కట్టారు. ఇదంతా పుట్టి పెట్టించారండి. ఇది మొత్తం పుట్టి లైట్స్ అని వేశారు. ఇదంతా బిల్డింగ్ పుట్టి పెట్టారు. ఇది ఇలా ఇంకా వర్క్ ఉందండి. ఇది ఇంకా వర్క్ చేస్తున్నారు. కొంచెం ఇంకా వినాయకుడి విగ్రహం, నెక్స్ట్ ఇంకా చిన్న వర్క్లు ఇంకా మోడల్గా తయారు చేస్తారు. ఇంకా చేసిస్తారు. 404 గజాలు. ఇలా ఇంత రూమ్స్. ఇవి కిచెన్. ఇలా కిచెన్ అనేది వినాయకుడి విగ్రహం. ఇది లోపల పెడతారు. ఇదే బెడ్రూమ్. అటాచ్ బాత్రూమ్. ఇదే బెడ్రూమ్ అనేది. ఇది సీలింగ్, పైన సీలింగ్ అంతా చేస్తుంది బయట. కిచెన్ ఇది పందిరండి. మీరైనా పాదులు, ఆనం పాదులు, బీరపాదులు సంథింగ్ ఏమైనా వేసుకోవాలంటే పందిరలాగా స్టీల్తో. ఓకే పాదులకు వేసారు. ఇది ఏంటిది? ఇది బీరపాదు. అది బీరపాదు వేసారు. అది బీరపాదు వేసారు. మొక్కలు ఇక్కడ మొక్కలు వేసారు. బీరపాదు మొక్కలు. వీటికి ఇలా పైకి ఎక్కడానికి ఇదనమాట. ఇలా చేయించారు ఐరన్తో. ఇందులో తోటకూర, గోంగూర మొక్కలు వేసారు. తోటకూర, గోంగూర, ఫ్రూట్స్ మొత్తం ఉన్నాయి. కూరగాయలు అన్నీ వేసారండి. బెండ చెట్లు, బెండకాయలు వేసారట. మొక్కలు, బెండ మొక్కలు కూడా వేసారు. ఇవి చిన్న మొక్కలు వేసారు. ఇవి ఇందులో పచ్చిమిర్చి, టమాటా, పచ్చిమిరపకాయలు, టమాటా నారు వేసారండి. ఇందులో
అక్కడ కరివేపాకు చెట్టు ఉంది ఒకటి, జామ చెట్టు ఒకటి. జామ చెట్టు ఒకటి. ఇంకా పువ్వులు మొక్కలు. పత్తిని చామంతి వేసాము, ఇంకా పువ్వులు మొక్కలు వేస్తాం. ఓకే. ఇక్కడ బంతి చామంతి మొక్కలు వేస్తున్నారు. ఇవి బంతి చామంతి మొక్కలు వేస్తున్నారు. ఇవి ఇలా వేసాం, కొబ్బరి బంతి మొక్క. మొక్కలు ఉన్నాయి. ఓకే, ఇక బంతి మొక్కలు ఉన్నాయి. బంతి చామంతి అవన్నీ మొక్కలు. బ్యాక్ సైడ్ ఎలా వాటర్ ట్యాంక్ అండి ఇది. వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ వాటర్ ట్యాంక్ ఇది. బ్యాక్ సైడ్ ప్లేస్ కూడా ఉంది. చుట్టూ ప్లేస్. ఇదంతా ప్రహరీ, ఇదంతా వాస్తు నార్త్ ఈస్ట్ మొత్తం అంతా ఖాళీ ఉంచారండి. ఇదంతా కూడా అక్కడ లోపల ఒక వినాయకుడు ఉంది కదా, ముఖ్య వినాయకుడు వినాయకుడు. అక్కడికి వస్తుంది. ఇలాంటి షెడ్ బయటకు వస్తుంది. ఓకే, వినాయకుడు అక్కడికి వస్తుంది. షెడ్